Welcome to day 23 of 100 days, 30 days full body workout challenge. సో ఈ ఛాలెంజ్లో మనం ఈరోజు జనరల్గా మనం క్యాజువల్గా ఎన్ని రోజులు ఈ 22 రోజులు ఛాలెంజ్ సిరీస్లో చేస్తున్న ఎక్సర్సైజ్లో కొన్ని మిస్టేక్స్ ఇప్పుడు కరెక్ట్ చేసుకుందాం, రైట్? సో లిటిల్ బ్రీఫ్ ఆన్ ది ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ వన్, పవర్ స్కిప్స్లో జనరల్గా మనం చేయాల్సిన విధానం ఏంటంటే, జనరల్గా హిప్ పోస్చర్, మెయిన్ షోల్డర్ విత్ లోపలే లెగ్స్ పెట్టుకొని, అండ్ దెన్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ రైట్ లెగ్ సేమ్ టైం, అండ్ ఒక ఎక్స్ప్లోజివ్ పవర్తో చేయాలన్నమాట, రైట్? అండ్ ల్యాండింగ్ కూడా ఫ్లాట్గా పడకూడదు. సో ఎక్స్ప్లోజివ్ మీరు హీల్తో జంప్ చేసినప్పుడు, టోతో ఫ్రంట్ పార్ట్ ఆఫ్ యూర్ లెగ్తో పుష్ చేసి జంప్ చేసినప్పుడు యాక్చువల్గా మీకు ఇక్కడ కాఫ్ మజిల్ కానీ, క్వాడ్రిసెప్స్ కానీ, హిప్ ఫ్లెక్సర్ కానీ, నెక్స్ట్ యాంకిల్ స్ట్రెంత్ కానీ, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. బ్యాలెన్సింగ్ వస్తుంది, మొబిలిటీ పెరుగుతుంది ఓవరాల్. అండ్ విత్ ఎక్స్ప్లోజివ్ పవర్ చేయాలి. అండ్ ల్యాండింగ్ బాల్స్ ఆఫ్ యూర్ లెగ్ అంటే ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి కదా, జస్ట్ టోతో డైరెక్ట్గా టో మీద ల్యాండ్ అవ్వకుండా లిటిల్ ఫ్రంట్ టో కొంచెం బెండ్ అయ్యి ల్యాండ్ అవుతాం అనమాట, రైట్? సో బాల్స్ ఆఫ్ ది ఫీట్ అనొచ్చు అనమాట. సో దాంతో ల్యాండ్ అవ్వాలి అండ్ ఒక రిథంలో చేయాలి. ఇట్లా, రైట్? అండ్ ఇందులో జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఫ్లాట్ ఫుట్తో జంప్ చేసి ఫ్లాట్గా ల్యాండ్ అయిపోవడం. ఫ్లాట్గా ల్యాండ్ అయితే మీ మజిల్స్ అన్నీ కూడా దగ్గరగా అవుతాయి, సో ఇబ్బంది అవుద్ది, రైట్? సో డైరెక్ట్గా మీ బోన్స్ మీద పడకూడదు. ఎలా అంటే మీ డైరెక్ట్గా మీ బోన్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నీ దగ్గర కానీ యాంకిల్ దగ్గర కానీ. సో ఆ ఇంపాక్ట్ లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అండ్ బాల్స్ ఆఫ్ ది ఫీట్తో ల్యాండ్ అవ్వాలి అండ్ ఒక రిథంలో చేయాలి. అండ్ ఆర్మ్ స్వింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్మ్ స్వింగ్తో చేసినప్పుడే మీకు ఎక్స్ప్లోజివ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. అది నార్మల్గా ఆర్మ్ స్వింగ్ చేయకుండా చేస్తే అలా ఉంటుందన్నమాట. సో పవర్ అనేది జనరేట్ అవ్వదు అండ్ ఈ ఎక్సర్సైజ్ తాలూకా ఎసెన్స్ అనేది కోల్పోతారు, రైట్? రిథమ్ ఇంపార్టెంట్, సాఫ్ట్ ల్యాండింగ్ ఇంపార్టెంట్. సాఫ్ట్ ల్యాండింగ్తో పాటు బాల్స్ ఆఫ్ ది ఫీట్తో ల్యాండ్ అవ్వాలి, నాట్ విత్ ది టో అండ్ నాట్ ఫ్లాట్ ఫుట్, జంప్ చేసి ల్యాండ్ అవుతున్నప్పుడు, రైట్? దిస్ ఈజ్ అబౌట్ పవర్ స్కిప్స్, సూపర్ మ్యాన్స్. సో జనరల్గా సూపర్ మ్యాన్స్ ఎట్లా చేస్తాం అని చెప్తాను. సో మీ ఫీట్ క్లోజ్గా పెట్టుకోండి, అంటే టూ ఫార్ వద్దు, క్లోజ్ పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేయొద్దు, లెగ్స్ స్ప్రెడ్ చేయొద్దు, హ్యాండ్స్ కూడా కొంచెం స్ట్రైట్గా పెట్టుకోండి. అండ్ ఎల్బోస్ బెండ్ చేయకూడదు అండ్ నీస్ కూడా బెండ్ చేయకూడదు. అండ్ దెన్ లిఫ్ట్ చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ గ్లూట్స్ అండ్ కోర్ స్ట్రెంత్ తోటి లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? సో ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే మీ లోవర్ బ్యాక్, సో ఓవరాల్గా లోవర్ బ్యాక్ చైన్ అంతా కూడా, మజిల్ చైన్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. లైక్ అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్, గ్లూట్స్, అండ్ దెన్ ఓవరాల్ కోర్ స్టెబిలైజర్స్, అండ్ దెన్ మీ హ్యామ్ స్ట్రింగ్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఇదన్నమాట. ఇందులో జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, హ్యాండ్స్ బెండ్ చేస్తాం, లైక్ ఇలా స్ట్రైట్గా పెట్టుకుండా ఇలా బెండ్ చేసి ఇలా, అండ్ దెన్ నెక్ ఓవర్ స్ట్రెచ్ చేసేయడం, అంటే ఎక్కువ లిఫ్ట్ చేసేయడం, అండ్ అదే కింద దించడం కాకుండా న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకోవాలి, రైట్? అండ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఇరిపేసినట్టు ఇలా ఇట్లా ఇసిరేయకుండా కంట్రోల్గా లిఫ్ట్ చేయాలి. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లోవర్ బ్యాక్, గ్లూట్స్తోనే మీరు అది చేయాలి, రైట్? అండ్ కంఫర్టబుల్ హైట్ వరకు లిఫ్ట్ చేయండి, అంటే ఇలా ఇలా ఇరిపేయకుండా కంట్రోల్డ్గా. ఇలా చేయడం వల్ల ఏంటంటే, అండ్ ఇంకోటి నీస్ బెండ్ అవ్వకూడదు ఎక్కువ, రైట్? నీస్ కూడా మ్యాక్సిమం స్ట్రైట్గా ఉండాలి, ఎల్బోస్ కూడా స్ట్రైట్గా ఉండాలి. దీస్ ఆర్ సూపర్ మ్యాన్స్.
అండ్ కంట్రోల్డ్ బ్రీతింగ్ కావాలి. సో పైకి వెళ్ళినప్పుడు జనరల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, లైక్ లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం, రైట్? ఇదనమాట జనరల్ మిస్టేక్స్ ఏంటంటే మనం ఎల్బోస్ బెండ్ చేయడం, నీస్ బెండ్ చేయడం, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోరు గ్లూట్స్తో మనం బాడీని లిఫ్ట్ చేయడానికి చూడాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, రైట్? అలా కాకుండా ఒకవేళ మనం స్పీడ్గా చెయ్యాలన్నట్టుగా ఏదో ఇలా ఇలా చేస్తాం అనుకోండి, మీకు బ్యాక్ ప్రాబ్లం వస్తుందన్నమాట, రైట్? సో అలా జరగకూడదు అనుకుంటే కంట్రోల్ బ్రీతింగ్ చేయాలి, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోర్, లోవర్ బ్యాక్, రైట్, గ్లూట్స్, లోవర్ బ్యాక్ హెల్త్తోనే మీరు లిఫ్ట్ చేయాలి, అండ్ కంట్రోల్గా లిఫ్ట్ చేయాలి, కంఫర్టబుల్ హైట్ లిఫ్ట్ చేయాలి, అండ్ నీస్ బెండ్ చేయొద్దు అండ్ ఎల్బోస్ బెండ్ చేయొద్దు. సో స్లోగా చేయండి. హ్యాపీ సూపర్ మ్యాన్స్ టు క్రిస్ క్రాస్ జంప్స్. సో ఇది ఎలా చేస్తాం మనం, హిప్ విత్ షోల్డర్ విత్ లెగ్స్ పెట్టుకుని క్రిస్ క్రాస్ క్రిస్ క్రాస్ క్రిస్ క్రాస్, రైట్? ఇలా టర్న్ అవుతాం టర్న్ అవుతాం టర్న్ అవుతాం. ఇలా చేస్తున్నప్పుడు హ్యాండ్స్ కూడా జనరల్గా చేస్తాం మనం. సో ఇది ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్, మీ కార్డియో ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బాడీ లెగ్స్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎజిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే ఓవరాల్ మీ కాఫ్ మజిల్ కానీ క్వాడ్ కానీ, రైట్, యాంకిల్ స్ట్రెంత్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. ఒక మంచి బ్యాలెన్సింగ్, మీ బాడీ బ్యాలెన్స్ మీ కంట్రోల్లో ఉన్న ఫీలింగ్ మీకు తెలుస్తుంది. అండ్ ఇందులో జనరల్గా మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ షోల్డర్ విత్ అపౌట్ లెగ్స్ పెట్టుకొని రైట్ లెగ్ లెఫ్ట్కి వెళ్తుంది, లెఫ్ట్ లెగ్ రైట్కి వెళ్తుంది, ఇలా. అండ్ ఇలా అయినప్పుడు మీరు రెండు కూడా టో మీదకి మూవ్ అవుతారు, రైట్? ఇలా ఉన్నప్పుడు ఏ జంప్ చేసినా జనరల్గా మ్యాక్స్ మీ బాడీ వెయిట్ టోస్, అంటే టోస్ కాదు, బాల్స్ ఆఫ్ యూ ఫీట్ మీద వెయిట్ బేర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది, ఎందుకంటే బోన్ ఇంపాక్ట్ తగ్గుతుంది అండ్ మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి, కోఆర్డినేషన్ కూడా మజిల్స్ మధ్య ఇంప్రూవ్ అవుతుంది, రైట్? 1 2 హ్యాండ్స్ కూడా పెట్టుకుంటే మంచి కార్డియో ఎక్సర్సైజ్, రైట్? 1 2 వండర్ఫుల్. మంచి కార్డియో ఎక్సర్సైజ్, క్యాలరీస్ బర్న్ చేయొచ్చు, బాగుంటుంది, డాన్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది, రైట్? ఇందులో మిస్టేక్స్ అంటే ఇలా జంప్ చేసినప్పుడు క్రిస్ క్రాస్ పొజిషన్కి వెళ్ళినప్పుడు టోసే, ఇది టోే రెండు టోస్ మీదే ఉండాలి, రైట్? అండ్ దెన్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా బాల్స్ ఆఫ్ ది ఫీట్, ల్యాండింగ్ ఎప్పుడు బాల్స్ ఆఫ్ ది ఫీట్, అండ్ లెగ్స్ హ్యాండ్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఆప్షనల్. లైక్ మనం బర్పీస్లో చేసినప్పుడు పుషప్ కొడుతున్నాం కదా, అది ఆప్షనల్, ఎట్లాగో హ్యాండ్స్ కూడా ఆప్షనల్. బట్ క్రిస్ క్రాస్ అంటే బాడీ మూమెంట్ ఇది, రైట్? ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం, స్క్వాట్స్ 2 ఓవర్ హెడ్స్. సో ఇది ఎలా చేస్తాం, షోల్డర్ విత్ అపౌట్ లెగ్స్ పెట్టుకొని అండ్ ఫుల్ హ్యాండ్ స్ట్రెచ్, అంటే మీ బైసెప్స్ మీ ఇయర్స్ టచ్ అవుతున్నట్టు అనమాట, ఫుల్ స్ట్రెచ్ చేసి అండ్ దెన్ స్క్వాట్ పొజిషన్. సో స్క్వాట్ చేస్తున్నప్పుడు నీస్ ఇలా అవుట్వర్డ్ రావచ్చు కానీ ఇలా ఇన్వర్డ్, ఇలా లోపలికి బెండ్ అవ్వకూడదు, రైట్? సో మీరు బెండ్ అవుతున్నప్పుడు ఇలా నీస్ బయట అవుట్వర్డ్ రావాలి కానీ ఇలా ఇన్వర్డ్ బెండ్ అవ్వకూడదు, అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్, సో హ్యాండ్స్ లిఫ్టెడ్, ఆర్మ్స్ అయితే కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి, రైట్? స్క్వాట్ పొజిషన్కి వస్తాము, రైట్? అండ్ దెన్ హ్యాండ్స్ డౌన్ అండ్ దెన్ లెగ్స్ లిఫ్ట్ చేసి దెన్ అగైన్ హ్యాండ్స్ ఫుల్ స్ట్రెచ్. సో కంప్లీట్గా స్క్వాట్, కంప్లీట్గా హ్యాండ్ స్ట్రెచ్ డే అండ్ లెగ్ లిఫ్ట్ చేసి అండ్ దెన్ ఇలా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంగ్త్ అవుతాయి, అప్పర్ బాడీ షోల్డర్ స్ట్రెంగ్త్ అవుతాయి, అండ్ లెగ్స్ కంప్లీట్ లెగ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, ఇవన్నీ మజిల్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. ఇందులో జనరల్గా మిస్టేక్స్ అంటే ఇలా స్క్వాట్ చేస్తున్నాడు ముందుకు బెండ్ అయిపోవడం, ఇలా బెండ్ అయిపోవడం, కట్టర్ చేయకూడదు. సో స్క్వాట్ స్ట్రైట్గానే ఉంటుంది అండ్ దెన్ హ్యాండ్స్ డౌన్, కంప్లీట్గా హ్యాండ్ స్ట్రెచ్ పొజిషన్, అండ్ దెన్ లెగ్స్ కొంచెం స్ట్రెచ్ చేసి అండ్ దెన్ అగైన్ లెగ్స్ లిఫ్ట్, హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తాం. సో హ్యాండ్స్ కంప్లీట్గా స్ట్రెచ్ పొజిషన్లో ఉండాలి, రైట్? అండ్ బ్యాక్కి ఎక్కువ బెండ్ అవ్వకూడదు, రైట్? ఇలా చేసాం స్క్వాట్ పొజిషన్, అండ్ దెన్ ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు హీల్తో లిఫ్ట్ చేస్తారు, టోతో కాదు ఇక్కడ, రైట్? ఫుల్ స్ట్రెచ్డ్ స్క్వాట్ పొజిషన్, హ్యాండ్స్ డౌన్ అండ్ దెన్ లెగ్స్ స్ట్రెంథన్ చేసి టైట్ చేసి అండ్ దెన్ హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తారు, రైట్? క్వాడ్రిసెప్స్ మీద అయితే భలే పడుతుంది లిఫ్ట్ చేస్తున్నప్పుడు. సో వండర్ఫుల్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం, జంప్ రోప్ హాప్స్. సో ఎలా చేస్తాం,
లెగ్స్ ఫీట్ క్లోజ్ పెట్టుకోండి, అంటే టూ మచ్ క్లోజ్ కాదు, టూ మచ్ క్లోజ్ పెట్టినా ఇట్స్ ఓకే ఫైన్, ఆర్ లిటిల్ కొంచెం డిస్టెన్స్ ఏదైనా షోల్డర్ విత్ లోపలే లెగ్స్ పెట్టుకొని జస్ట్ లైక్ స్కిప్పింగ్ రోప్ తిప్పినట్టు అనమాట. అండ్ జంప్ హెవీగా ఇలా చేయకండి, జస్ట్ క్విక్ స్విఫ్ట్ మూమెంట్ అనమాట. అండ్ దెన్ ఆర్మ్స్ రొటేట్ చేస్తారు, హ్యాండ్ స్ట్రెచ్డ్. ఇందులో మీ షోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఫోర్ ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ ప్రతి జంప్లో కోర్ టైట్ చేస్తాం, కోర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ దెన్ మీ కంప్లీట్ లెగ్స్ అంటే క్వాడ్స్ కానీ, హ్యామ్ స్ట్రింగ్స్ కానీ, కాఫ్స్ కానీ, యాంకిల్స్ కానీ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి, రైట్? సో స్విఫ్ట్గా చేయాలి. అండ్ ల్యాండింగ్ అన్నీ బాల్స్ ఆఫ్ ది ఫీట్తోనే ల్యాండ్ అవుతాం, లైక్ ఈ పార్ట్తో, నాట్ టో, నాట్ హీల్ ఆర్ నాట్ ఫ్లాట్ లెగ్స్, రైట్? స్విఫ్ట్ అండ్ ఫాస్ట్, మంచి క్యాలరీ బర్నర్, స్విఫ్ట్ మూమెంట్ బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సన్ రైజ్ బర్పీస్. బాగుంది కదా? సన్ రైజ్ అని ఎందుకుందని డౌట్ రావచ్చు. సో జనరల్గా సన్ సర్కిల్ కదా, సో అలా అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఈ మూమెంట్ అనేది ఉంటుంది అండ్ బర్పీ ఉంటుంది అందులో, అంతే. అండ్ ఇలా హ్యాండ్స్ వెనక్కి పెట్టి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి అప్పర్ బ్యాక్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, షోల్డర్స్ అండ్ చెస్ట్ కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట, రైట్? ఇది మనం చూసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం మనం సన్ రైజ్ బర్పీస్ అంటే, హ్యాండ్స్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి అండ్ దెన్ స్క్వాట్ పొజిషన్కి వెళ్తాం అండ్ హ్యాండ్ మూమెంట్ ఇలా ఉంటుంది, సన్ రైజ్ అంటాం దానికి అందుకు, రైట్? సో ఓపెన్ అప్ అవుతూ స్క్వాట్ పొజిషన్కి వచ్చి అండ్ దెన్ ఫుల్ స్ట్రెచ్ చేసి అండ్ దెన్ హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టి బర్పీ పొజిషన్కి వస్తాం. అండ్ జనరల్గా బర్పీ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఎక్సర్సైజ్లో కూడా ఇలా సీట్ కిందకి వెళ్ళిపోకూడదు, రైట్? సో మీ షోల్డర్స్ నుంచి మీ హీల్ వరకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి, రైట్? సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ అగైన్ స్క్వాట్ పొజిషన్కి వచ్చి అండ్ అగైన్ స్ట్రెచ్ పొజిషన్కి వచ్చి మళ్ళీ అగైన్ క్లోజ్ పొజిషన్కి వెళ్తాం, రైట్? సో ఇలా చేసినప్పుడు మీ షోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, రైట్? అండ్ దెన్ చెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అప్పర్ బ్యాక్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది స్ట్రెచ్కి, దెన్ అండ్ పుషప్ ఈ బర్పీ ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట కూడా మీ చెస్ట్ కోర్ ఎప్పుడు టైట్ చేసి ఉంచాలి. అండ్ క్వాడ్స్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్ ఎలాగో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, రైట్? అండ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అంటే అర్థమవుతుంది కదా, ఏ బరువులు ఎత్తకుండానే మీ బాడీ బరువుతోనే మీ బాడీని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. బాగుంది కదా? అండ్ ఇందులో చేసే మిస్టేక్స్ అంటే బర్పీ పొజిషన్లో చెప్పినట్టు సీట్ కింద దించేస్తారు, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి. సో మనం ఇలా అని మళ్ళీ ఇలాగా కాకుండా కంప్లీట్ సర్కిల్ ఫామ్ చేసి స్ట్రెచ్ చేసి అండ్ స్క్వాట్ పొజిషన్ కూడా షాలో స్క్వాట్, ఇలా ఏదో ఇలా చేస్తూ ఉన్నట్టు కాకుండా కంప్లీట్ స్క్వాట్ పొజిషన్కి వచ్చి అండ్ దెన్ హ్యాండ్స్ పెట్టాలి. అండ్ దెన్ ఎప్పుడైనా ఇలా చేస్తున్నప్పుడు కానీ మీ లెగ్స్ అవుట్వర్డ్, నీస్ నాట్ ఇన్వర్డ్ బెండ్ అవ్వకూడదు, రైట్? అదనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ప్లాంక్ విత్ సైడ్ జంప్స్. సో ప్లాంక్లో మిస్టేక్స్ జనరల్గా మీకు తెలుసు, రైట్? సో హిప్ అనేది, మీ సీట్ అనేది మరీ కిందకి వెళ్ళిపోకూడదు. ఏ ప్లాంక్ ఎక్సర్సైజ్ చేసినా మీ హిప్ అనేది ఇలా దీపోకూడదు, షుడ్ బి స్ట్రైట్, షోల్డర్ నుంచి హీల్ వరకు స్ట్రైట్గా ఉండాలి, అది ఎలాగో చూసుకోవాలి. అండ్ ఈ ప్లాంక్ విత్ సైడ్ జంప్స్ ఎలా చేస్తాం? ప్లాంక్ పొజిషన్లోకి వచ్చి 2 feet క్లోజ్ పెట్టుకుని ఒక 1 feet అంటే ఇక్కడ మీ సెంటర్ నుంచి ఒక 1 feet డిస్టెన్స్ ఇక్కడికి, అండ్ దెన్ బ్యాక్, అండ్ దెన్ ఇటు బ్యాక్. సో మీ అప్పర్ బ్యాక్ అనేది అప్పర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. సో అది మూవ్ అవ్వకూడదు, ఇన్స్టేబుల్గా ఉండకూడదు, ఇది స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఓన్లీ మీ లెగ్స్ మాత్రం ఎక్కువ మూవ్ అవుతాయి ఇందులో. అండ్ కోర్ కంప్లీట్గా టైట్ చేసి చేయాలి, కోర్ ఇన్వాల్వ్ అయి ఉండాలి ఇందులో, రైట్? అండ్ ఇలా చేస్తున్నప్పుడు జనరల్గా మిస్టేక్ నేను అన్నట్టు లోవర్ బ్యాక్ ఎక్కువ దిగిపోకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అండ్ దెన్ అప్పర్ బాడీ స్టేబుల్గా ఉండాలి, ఓన్లీ లెగ్స్ అండ్ మీ లెగ్స్ అండ్ కోర్ మాత్రం ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అప్పర్ బాడీ జస్ట్ స్టెబిలిటీ కోసం స్టేబుల్గా ఉండాలి మీరు. ఇది ఎక్సర్సైజ్ అనమాట. నచ్చింది అనుకుంటున్నా. మిస్టేక్స్ అంటే పెద్దగా ఇందులో చేయడానికి ఏమీ ఉండవు. అది సీట్ ఒకటి చెప్పాను కదా, మరి కింద దిగకూడదు. ప్లాంక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ ఎక్సర్సైజ్ అయినా, లైక్ బర్పీ కానీ, సన్ రైజ్ బర్పీస్ కానీ, పుషప్స్ కానీ, పుషప్స్తో పాటు బర్పీస్ ఇన్వాల్వ్ అయిన ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ, జనరల్గా చేసే మిస్టేక్ సీట్ కిందకు వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోండి. ఫ్లాట్ లైన్ అనేది మీ నెక్ నుంచి
మీ ఫీట్ వరకు ఒక లైన్లో ఫామ్ అయ్యి స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి, బ్యాలెన్స్ చేయండి. అదొకటి ఉంది. నెక్స్ట్ ఇంక నేను చెప్పినట్టు కోర్ని ఇన్వాల్వ్ చేయాలి. అప్పర్ బాడీ పార్ట్ స్టేబుల్గా ఉంచుకోండి కదలకుండా. అండ్ లెగ్స్ మాత్రం 1 feet అవే ఇటు వస్తాయి, మళ్ళీ బ్యాక్, 1 feet అవే ఇటు వస్తుంది, మళ్ళీ బ్యాక్. రైట్, అదనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సారీ, దీన్ని టో జాక్స్ అంటారు. ఎనీవేస్, టో టచ్ జాక్స్ చేద్దాం. సో జంపింగ్ జాక్స్ అంటే ఇలా చేస్తాం కదా, సో అలాగే ఇది టో టచ్ జాక్స్. సేమ్ ఇదే పొజిషన్, క్లోజ్ అయినప్పుడు కిందకు వస్తాం అనమాట. రైట్, ఇలా వచ్చినప్పుడు కూడా ఆన్ యువర్ బాల్స్ ఆఫ్ యువర్ ఫీట్. రైట్, బాల్స్ ఆఫ్ ఫీట్ మీద ల్యాండ్ అవ్వాలి. అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ అండ్ ఓపెన్ క్లోజ్. సో ఇవి టో టచ్ జాక్స్. టో టచ్ చేస్తారు కిందకు వచ్చినప్పుడు. మంచి కార్డియో, ఎక్స్ప్లోజివ్ వర్కౌట్, అదిరిపోద్ది. ఇందులో చేసే మిస్టేక్స్ అంటే నేను చెప్పాను కదా, ఇలా క్లోజ్ వచ్చినప్పుడు హీల్ టో టచ్ చేయాలి. అండ్ దెన్ చేస్తున్నప్పుడు ఆన్ ది బాల్స్ ఆఫ్ ఫీట్ ఇలా ఉండాలి. ఇలాగానే ఉన్నారా, ఇంపాక్ట్ అనేది మీ బోన్స్ మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ జంప్ అయినా కంప్లీట్గా మీ బాడీ వెయిట్ అనేది టోస్ మీద, బాల్స్ ఆఫ్ యూర్ ఫీట్ మీద మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, లైక్ ఇప్పుడు నేను చేస్తున్నట్టు. రైట్, అండ్ కంప్లీట్ ఓపెన్ అప్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ దెన్ క్లోజ్. సో ఇందులో బేసిక్గా వెనక్కి ఫ్రంట్కి బాడీ ఇలా ముందుకి వెనక్కి ఇన్స్టేబుల్ అవ్వకుండా సేమ్ ప్లేన్లో చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే మజిల్ గ్రూప్స్ బాగా ఎక్కువగా మీ యాంకిల్ స్ట్రెంత్ అవుతాయి, లెగ్ స్ట్రెంత్ అవుతాయి, మీ క్వాడ్రిసెప్స్, కాఫ్స్, బైసెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండవు, హ్యాండ్స్ కదా. సో లెగ్స్ వచ్చి క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. రైట్, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ, షోల్డర్ మొబిలిటీ పెరుగుతుంది. రైట్, ఎందుకంటే యూర్ కంటిన్యూస్లీ డూయింగ్ దిస్. అండ్ మంచి క్యాలరీ బర్నర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, రివర్స్ ప్లాంక్ విత్ లెగ్ లిఫ్ట్స్. జనరల్గా ఎలా చేస్తామంటే మీ హ్యాండ్స్, ఫింగర్స్ మీ లెగ్స్ వైపు ఫోకస్ అవుతాయి, ఇలాగా. రైట్, అండ్ దెన్ హీల్ మీద రెండు లెగ్స్ హీల్ మీద బేస్ అయి ఉంటారు. ఇక్కడ మీ బాడీ వెయిట్ అంతా హీల్ మీద అండ్ షోల్డర్స్ మీద బేర్ అయి ఉంటుంది. అండ్ హిప్ ఇలా కింద దించేస్తే తప్పు. హిప్ మ్యాక్సిమం స్ట్రైట్గా ఉండడానికి చూడాలి. అండ్ ఎల్బో స్టిఫ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ లైట్గా బెండ్ అయినా నో ఇష్యూ. రైట్, అండ్ ఇక్కడ లెగ్ లిఫ్ట్ చేస్తారు, ఫ్యూ ఇంచెస్ చాలు, అంటే ఇలా ఎగరేయాలని కాకుండా. ఇది రివర్స్ ప్లాంక్ విత్ లెగ్ లిఫ్ట్స్. జనరల్గా ఇందులో చేసే మిస్టేక్స్, హిప్ టూ మచ్ డౌన్ బెడ్ చేస్తారు. అండ్ దెన్ షోల్డర్ స్టిఫ్గా ఉండాలని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ హిప్ అనే కింద దించేస్తారు. సో అదొకటి చూసుకోండి, లైట్గా బెండ్ అయినా పర్లేదు. రైట్, బట్ హిప్ ఫ్రమ్ యువర్ నెక్ టు హీల్ స్ట్రైట్గా ఉండని ట్రై చేయండి. అండ్ దెన్ లిఫ్ట్ చేయండి, ఫ్యూ ఇంచెస్ లిఫ్ట్ చేస్తే చాలు, ఇలా పైకి ఎత్తేయాలని ఏం లేదు. రైట్, అండ్ ఇందులో చేసే మిస్టేక్స్ వచ్చి హిప్ డ్రాప్ చేసాడు, హిప్ మరి కింద డ్రాప్ చేయడం. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే మజిల్ గ్రూప్ వచ్చేసి షోల్డర్స్. అండ్ దెన్ మీ లోవర్ బ్యాక్ అంతా, లోవర్ బ్యాకే కాదు అసలు బ్యాక్ మజిల్ చైన్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇందులో. ఎందుకంటే మీ కోర్ ఇన్వాల్వ్ అయి ఉండదు ఎక్కువ, కోరే ఉంటుంది బట్ యాబ్స్ ఇన్వాల్వ్ అయి ఉండదు ఎక్కువ. రైట్, సో ఇలా చేస్తున్నప్పుడు మీకు షోల్డర్ స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ కంప్లీట్గా బ్యాక్ మజిల్ చైన్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, లైక్ మీ కాఫ్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, లోవర్ బ్యాక్ కానీ, అప్పర్ బ్యాక్ కానీ. రైట్, సో ఒక మంచి స్టెబిలైజింగ్ ఎక్సర్సైజ్ అనమాట. రైట్, స్కేటర్ జంప్స్ ఎలా చేస్తాము, స్కేటింగ్ చేసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో జనరల్గా హ్యాండ్స్ ఒక రిథంలో మూవ్ చేస్తూ అండ్ మీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం హ్యాండ్ మూమెంట్ లేకుండా చేస్తే ఇన్స్టేబుల్ అవుతారు, కాబట్టి హ్యాండ్స్తో బ్యాలెన్స్. అండ్ ఇలా చేస్తున్నప్పుడు ఫ్రంట్కి ఎక్కువ లీన్ అయి చేయకూడదు. రైట్, హిప్స్ ఫార్వర్డే ఫేస్ చేయాలి. రైట్, అండ్ నీస్ లిటిల్గా బెండ్ అయినా పర్లేదు. అండ్ మీ లెగ్ అనేది రైట్కి జంప్ చేస్తున్నప్పుడు మీ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ వెనక్కి,
లెఫ్ట్కి జంప్ చేస్తున్నప్పుడు జంప్ అనకూడదు, హాప్ అనాలి. జంప్ అంటే జంప్ కాదు మనం చేసేది, హాప్, రైట్. సో టూ మచ్ ఫార్వర్డ్ బెండ్ అవ్వకూడదు ఇందులో చేసే మిస్టేక్స్. హ్యాండ్ స్వింగ్స్, లెగ్ మూమెంట్ ఒక రిథంలో చేయాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ స్కేటర్ జంప్స్. అండ్ లెగ్స్ ఇలా ఉన్నప్పుడు టూ మచ్ వెనక్కి అలాగ ఫ్రంట్కి లీనే చేయకూడదు. ఇలా రైట్, స్లోగా చేస్తే హాప్ లేకుండా యూ విల్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ అబౌట్ స్కేటర్ జంప్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో ఇప్పుడు చేసేది గ్రాస్ హోపర్ బర్పీ అనమాట. ఇది ఎలా చేస్తాం? సో జనరల్గా హ్యాండ్ స్ట్రెచ్డ్ అండ్ లెగ్స్ హ్యాండ్స్ డౌన్ పెట్టి స్క్వాట్ పొజిషన్కి వచ్చి అండ్ దెన్ హై ప్లాంక్ పొజిషన్కి వచ్చి, సో మీ రైట్ లెగ్ నీ టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో టచ్ చేసి, మళ్ళీ అగైన్ లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ ఎల్బోకి టచ్ చేసి, అండ్ పుషప్ అనేది ఆప్షనల్ ఎందుకంటే ఇది బర్పీ మూమెంట్, పుషప్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇలాగా టచ్ చేసి అగైన్ బ్యాక్ టు స్క్వాట్ పొజిషన్ అండ్ అగైన్ ఎక్స్ప్లోజివ్ జంప్. సో ఇది జనరల్గా గ్రాస్ హోపర్ బర్పీ అంటారు. సో ఇలా చేస్తున్నప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్, బర్పీ పొజిషన్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నా, హై ప్లాంక్ పొజిషన్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నా హిప్ అనేది కింద పడకూడదు, రైట్. హిప్ అనేది స్ట్రైట్గా ఉంచుకోవాలి, రైట్. అండ్ ఎల్బోని ఖచ్చితంగా టచ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ దెన్ స్క్వాట్ పొజిషన్, ఎక్స్ప్లోజివ్ జంప్. మిస్టేక్స్ వచ్చి హిప్ అవుట్ చూసుకోండి. అండ్ ఇందులో ఇన్వాల్వ్ ఉండే మజిల్స్ చెస్ట్ ఉంటుంది, షోల్డర్స్ ఉంటుంది, కోర్ ఎప్పుడు ఇన్వాల్వ్ ఉంటుంది హై ప్లాంక్ పొజిషన్ ఏది ఉన్నా కానీ. అండ్ దెన్ లెగ్స్, క్వాడ్స్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్ ఎలాగో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, రైట్. ఒక వండర్ఫుల్ క్యాలరీ బర్నర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, స్వైపర్స్. ఇది ఎలా చేస్తాం? 1 2 3 గో. సో ఇప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అండి చేయాల్సింది స్వైపర్లో. స్వైపర్ చేసే విధానం 1 2 3 అండ్ గో. సో మీ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ అగైన్, అండ్ లెగ్ వచ్చి కింద నుంచి వెళ్తుంది, హ్యాండ్ వచ్చి పైనుంచి వెళ్తుంది, రైట్. మీ లెఫ్ట్ లెగ్ మీద బేర్ అయి ఉన్నప్పుడు మీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్. దిస్ ఈజ్ హౌ యూ డూ స్వైపర్స్. జనరల్గా చేసే మిస్టేక్స్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు హిప్ మరీ కింద పెట్టేస్తాం, మ్యాక్సిమం అప్ చేయడం ట్రై చేయండి, రైట్. దట్స్ ఇట్, రైట్. నేను కొన్ని మిస్టేక్స్ చేశా, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉన్న ట్రై చేయండి, రైట్. అండ్ హిప్ లోవర్ పెట్టేయడం, బాడీని సరిగ్గా స్టేబుల్గా చేయలేకపోవడం, దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఎందుకంటే లైక్ షోల్డర్ స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు, రైట్. కోర్ స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు, లోవర్ బ్యాక్ స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే టేబుల్ టాప్ పొజిషన్లో మనం ఇలా ఉన్నాం కదా, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం మీకు లోవర్ మసిల్ చైన్ అంతా, మజిల్ గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో లోవర్ బ్యాక్ కానీ బ్యాక్ కానీ అప్పర్ బ్యాక్ కానీ స్ట్రెంత్ తక్కువ ఉందనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ట్రై చేయాలి, మనం ట్రై చేద్దాం.